నేను మంచే చెప్తున్నాను గదా! నేను వాక్యాన్ని చక్కగా బైబిల్‌లో చూపించి చెప్తున్నాను గదా! ఇంత చక్కగా ప్రతి విషయాన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసినా వీళ్ళెందుకు నమ్మట్లేదు? వీళ్ళెందుకు అంగీకరించట్లేదు? అంగీకరించకపోగా ఎందుకు నా మీద ఇలా విషయాన్ని చూపిస్తున్నారనే ప్రశ్న సహజంగా వస్తూ ఉంటదండి. మీకు కూడా మేబీ వచ్చుండొచ్చు. అది బైబిల్ విషయంలో మాత్రమే కాదులే గానీ, అంటే బైబిల్‌లో రిఫరెన్సెస్ చూపించి చెప్పే విషయంలో మాత్రమే కాదు గానీ, బైబిల్‌లో ఉన్న విషయాలనే రిఫరెన్స్ చూపించకపోయినా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పడం కొరకు ప్రయత్నించినప్పుడు, ఉదాహరణకి బాగుపడండి, మంచిగా ఉండండి అని మనం చెప్పినప్పుడు వాళ్ళు అంగీకరించరు. అంగీకరించకపోగా మన మాట వినకపోగా ఎవరైతే తప్పుడు మాటలు చెప్తూ ఉంటారో వాళ్ళ మాటలే వింటా ఉంటారు. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి. పాపాన్ని జయించటానికి, పాపాన్ని విసర్జించటానికి ఏమాత్రం గూడా వారు ప్రయత్నించరు. కనుక లోక సంబంధులైనటువంటి వారు వాళ్ళే ఉంటారు గనక, వారు లోక సంబంధి అయిన మాటలే వింటారు వాళ్ళు. కనుక మీరు ఎప్పుడు గూడా బాధపడకండి. దేవుని యొక్క వాక్యాన్ని చెప్పి, ఒక వ్యక్తిని పరిశుద్ధతలోకి నడిపించే విషయంలో మీరు గనక వాళ్ళు మీ మాట వినకపోతే ఒక విషయం గుర్తుంచుకోండి. దేవుని యొక్క సంబంధమైనటువంటి వారు మాత్రమే దేవుని యొక్క మాటలు వింటారు.